అమ్మగారు అమ్మగారు ఏమిటి హనుమంతు? చిన్నబాబు గారిని తీసుకుని కోళ్ళమ్మ గారు వస్తున్నారమ్మా. అలాగా? అవునమ్మా, రండమ్మా. ఎవరు నువ్వు? నేను మీ అబ్బాయి రఘునాథ్ గారి భార్యని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు రాసిన ఉత్తరం. ఉత్తరం రాసింది నేనే, కానీ నీ చేతికి ఎలా వచ్చింది? అసలు ఎవరు? అది పోస్ట్ చేసింది నేనే బాబు. అమ్మాయి గారు వచ్చేసారు. నువ్వు పోస్ట్ చేసావా? ఎంత ధైర్యం నీకు? కొట్టండి బాబు, కొట్టండి, నరకండి, చంపండి, కానీ దానికి ముందు నేను చెప్పేది ఒక్క మాట వినండి. మీ మనసు తెలిసిన మనిషిని నేను. కన్న కొడుకు పోయిన తర్వాత కోడల్ని మనవన్ని తీసుకురావాలని ఒక పక్క, వద్దు అని ఇంకొక పక్క, ఎన్నో రాత్రులు ఏ నిర్ణయం తీసుకోలేక ఉత్తరాలు రాసి రాసి నలిపి మూలకు విసిరి పారేసిన ఉత్తరాల బుట్ట బాబు ఇది. మీరు రాసిన ఉత్తరాలే చెబుతాయి మీ మనసులో ఎంత ప్రేమ ఉందో. మీరు నలిపి పారేయడంలోనే అర్థమవుతుంది మీ మనసు ఎంత నలిగిపోయిందో. ఆ ఉత్తరంలో గుండె మీదే, గొంతు మీదే, చేసిన పని నాది. తప్పైతే నా తల మీ దగ్గరే ఉంది. మనవాడికి దిష్టి తీసి కోడల్ని పిల్లాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి. ఇలాగే బాబు. హనుమంతు, అమ్మా, బాబుని అయ్యగారికి చూపించి తీసుకొస్తాను. అమ్మాయికి అబ్బాయి గది చూపించు. రండమ్మా. ఏమండి ఏమండి చూడండి, బాబుది అచ్చు మన అబ్బాయి పోలికే. రఘుబాబు గారు వెళ్ళాక ఇంట్లో ఎవరి పెదవుల మీద చిరునవ్వు మొలవలేదు. ఈ గది తలుపులు తెరవలేదు. నిన్ననే పెద్దమ్మగారు మీరు వస్తారని సిద్ధం చేయించారు. అదిగో ఫోన్. రఘుబాబు గారు వెళ్ళాక ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ గదిలో ఫోన్ మోగింది. అప్పుడప్పుడు శేఖరబాబు గారే ఫోన్ చేసేవారు. ఈ గదిలో ఫోన్ మోగింది అంటే అది శేఖరబాబు గారిదే. ఎత్తానమ్మా. హలో. హలో, ఎవరు? రాజలక్ష్మి గారిని మాట్లాడేది? అవునండి, నేనండి. నేనంటే రఘు, అదే మీ భర్త గారు లేరండి, ఆయనకి ప్రాణ స్నేహితుడిని. నా పేరు శేఖర్ అంటారు. అలాగా? ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరో ఏమిటి ఎప్పుడు మా డ్రైవర్ చెప్పాడు. మిమ్మల్ని కారెక్కించుకోకుండా వచ్చిన ఫోన్ నేనే. ఐ రిగ్రెట్. మా స్నేహితులు కొడుకుని చూడాలని ఎంతో ఆశగా ఉంది. అసలు వెంటనే వచ్చి అక్కడ వాలాలనుకుంటున్నాను. కానీ నేను అక్కడ రావటం మా బాబాయ్కి ఇష్టం ఉండకపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్, విల్ యూ ప్లీజ్ డు మీ ఎ ఫేవర్? ఇవాళ ఒకసారి బాబుని తీసుకుని మా ఇంటికి రండి. మనం శేఖర్ ఇంటికి వెళ్ళడం జరగదు. ఎందుకని? ఆయన ఒప్పుకోరు. నేను ఆయనకి కించపరచలేదని అనుకుంటున్నాను. వయసు వచ్చిన ఒకే ఒక కొడుకు. తన మనసు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే కఠినంగా ఆయన వద్దన్నప్పుడు తల్లిగా కడుపులో బాధ అలాగే దిగమింగుకుని మౌనంగా నిలబడ్డానే తప్ప నోరు విప్పలేదమ్మా. ఆ కొడుకు ఒక బిడ్డ పుట్టాడని తెలిసినప్పుడు నేను నాయనమ్మనయ్యానన్న ఆనందంతో రెక్కలు కట్టుకుని నీ దగ్గరికి వాలిపోదామనుకున్న నేను రెక్కలు తెగ్గొట్టుకుని నా దురదృష్టానికి కుప్ప కూలిపోయానే తప్ప ఆయన మాటని కాదనలేదు. ఆఖరికి ఆ ఒక్క కొడుకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడన్న వార్త విన్న నేను కడుపు శోకాన్ని గుండెల్లోనే దాచుకుని కుమలి కుమలి ఏడ్చనే కాని ఒక్కసారి వాడి శవాన్నైనా చూపించండి అని అడగలేదు. ఎందుకని? ఆయన మాట కాదనకూడదని.
అంతే అమ్మా, అంతే. నువ్వు శేఖర్ ఇంటికి వెళ్ళే విషయం మర్చిపో. మర్చిపోమ్మా. కోడలికి 4 నిమిషాలు నువ్వు చెప్పిన మాటలు వినే వరకు నాకు అర్థం కాలేదన్న పూర్ణ. కన్న తండ్రిగా అబ్బాయి భవిష్యత్తు కోసం అంత కఠినంగా ప్రవర్తించాననుకున్నానే కానీ నా ప్రవర్తనలో అంత అహంకారం దుర్మార్గం ఉన్నాయనుకోలేదు. ఏమండి, నన్ను క్షమించండి. నేను చెప్పవలసిన మాట నువ్వు చెప్పి నన్ను బాధ పెట్టకు. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది తల్లి ప్రేమే అంటారు. కానీ అంతకన్నా గొప్పగా భర్త మీద గౌరవం చూపించగలిగిన నీకు జీవితాంతం రుణపడి ఉంది.